హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇతిహాస వేదం ఛానల్. ఈరోజు మనం అశ్వత్థ వృక్షం అనగా రావి చెట్టు మహత్యం గురించి తెలుసుకోబోతున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప మాట చెప్పాడు. అశ్వత్థ సర్వవృక్షాణం అంటే సర్వవృక్షాలలో అశ్వత్థ వృక్షమే నా స్వరూపం. ఈ వృక్షం ఎందుకు ఇంత పవిత్రం? ఆరోగ్యానికి, ధార్మికతకు దీని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. అశ్వత్థ వృక్షాన్ని రావి చెట్టు అని కూడా అంటారు. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సంబంధం కలిగిన పవిత్రమైన చెట్టు. ఈ చెట్టు వేర్లు బ్రహ్మదేవుణ్ణి సూచిస్తాయి, తొడలు విష్ణువును, కాండం శివుడిని సూచిస్తాయి. అందుకే దీన్ని పూజిస్తే అన్ని దేవతల కృప లభిస్తుందని విశ్వాసం. హిందూ ధర్మంలో అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తే పాపాలు పోతాయని, పుణ్యం పొందుతామని చెబుతారు. కానీ ఇంట్లో ఈ చెట్టు పెంచకూడదు. ఎందుకంటే దీని వేర్లు చాలా వేగంగా వ్యాపించి ఇల్లు దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే ఆలయాలలో ఈ చెట్టును పెంచి భక్తులు దీనికి ప్రదక్షిణం చేస్తారు. ఆయుర్వేదంలో అశ్వత్థ వృక్షానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. దీని ఆకులు, చెక్క, వేరు అనేక రోగాలకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు దీని ఆకుల కషాయం తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీని చెక్క పొడి షుగర్ ఉన్నవారికి మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలు దీని నీడలో కూర్చుంటే ఆరోగ్యకరమైన శిశువు జన్మిస్తుందని నమ్మకం. అశ్వత్థ వృక్షం 24 గంటలు ఆక్సిజన్ విడుదల చేసే కొన్ని అరుదైన చెట్లలో ఒకటి. అందుకే ఈ చెట్టు కింద కూర్చుంటే మంచి ప్రాణవాయువు అందుతుంది. దీని వాతావరణ శుద్ధి శక్తి ఎంతో గొప్పది. అశ్వత్థ వృక్షం ఒక మహత్యమైన చెట్టు. ఇది భగవద్గీతలో ప్రస్తావించబడి పురాణాల్లో వర్ణించబడింది. ఇది ఆరోగ్యానికి మంచిది, పాపాలు పోగొడుతుంది, పుణ్యం కలిగిస్తుంది. మీరు ఏదైనా ఆలయంలో ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి దీని మహిమను అనుభవించండి. ఇలాంటి మరిన్ని పౌరాణిక, చారిత్రక విషయాల కోసం మా ఛానల్ ఇతిహాస వేదంని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.